పారిశ్రామికవేత్త కావాలనే బలమైన ఆకాంక్ష, సొంత కాళ్లపై నిలబడాలనే పట్టుదల ఆ యువతిని కోట్ల ఆదాయం ఆర్జించే వ్యాపారవేత్తను చేసింది. బిజినెస్ విమెన్ కావాలనే లక్ష్యంతో ఏడాదికి 20 లక్షల రూపాయల వేతనం వచ్చే ఉద్యోగం వదిలేసి బిస్కెట్ల తయారీ యూనిట్ను స్థాపించింది. అనతి కాలంలోనే ప్రత్యేకత చాటుకుంటూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగింది. కృషి పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచిన బెజవాడకు చెందిన అనూష స్ఫూర్తిదాయక కథనమిది. నలుగురితో పాటు నడుచుకుంటూ వెళ్తే అది కేవలం ఉద్యోగం అవుతుంది. కానీ 10 మందికి దారి చూపిస్తూ వెళ్తే అది పారిశ్రామికవేత్త లక్షణం అవుతుంది. రెండో దిశగా అడుగులు వేసింది ఈ యువతి. 20 లక్షల వార్షిక వేతనం వదులుకుని సొంతగా ఎదగాలనే సంకల్పంతో ముందడుగు వేసింది. బీవెల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పరిశ్రమ స్థాపించి బిస్కెట్ల తయారీ రంగంలో దూసుకెళ్తోంది. 20 రకాల బిస్కెట్లు తయారు చేస్తూ నెలకు 25 లక్షల ఆదాయం ఆర్జిస్తోంది. ఈమె అనూష. విజయవాడలోని కృష్ణలంక స్వస్థలం. ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసిన అనూష దాదాపు 13 ఏళ్లు ఆహార రంగంలోని దిగ్గజ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించింది. బేవరేజెస్, జీడిపప్పు, వంట నూనెల పరిశ్రమల్లో క్వాలిటీ మేనేజర్ గా ఏటా 20 లక్షల రూపాయల వేతనం అందుకునేది. తానే ఎందుకు వ్యాపారవేత్త కాకూడదని ఆలోచించిన ఆమె చేస్తున్న ఉద్యోగం వదిలి వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో పేరుగాంచిన ఉస్మానియా బిస్కెట్లు ఏపీలోనూ విస్తరించాలని భావించింది. విజయవాడ సమీపంలోని నున్నలో బీవెల్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించింది. సొంత డబ్బుతో పాటు బ్యాంకు రుణం తీసుకుని అత్యాధునిక యూనిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఫ్రూట్, ఉస్మానియా, మల్టీగ్రెయిన్, మిల్లెట్, చాక్లెట్, పీనట్, కోకోనట్ వంటి 20 రకాల బిస్కెట్లు తయారు చేస్తున్నారు. మునగ, మింట్ కుకీస్ వంటి వినూత్న రకాలు తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నా కెరియర్ స్టార్ట్ అయింది హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్లో. అక్కడ క్యూఏ ఎగ్జిక్యూటివ్ కమ్ మైక్రోబయాలజిస్ట్గా జాయిన్ అయ్యాను. నాకు యాన్యువల్లీ 20 lakhs ప్యాకేజ్ వచ్చేది. నేను బెవరేజెస్, క్యాజు ఇండస్ట్రీ, ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ, కాన్ఫెక్షనరీ టోటల్ కలుపుకొని 13 years జాబ్ చేశానండి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో. క్వాలిటీ మేనేజర్గా చేస్తూ నేను రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ బేసికల్లీ నా ఇంట్రెస్టే నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనేది నా డ్రీమ్. బట్ ఈ డ్రీమ్ అనేది అంత సింపుల్గా ఎంఎస్సీ అయిపోగానే నేను ఇమీడియట్గా అచీవ్ అయిపోలేను. దానికి నాకు కొంత నాలెడ్జ్ కావాలి, కొంత ఎక్స్పీరియన్స్ కావాలి, మార్కెట్ అనాలిసిస్ కావాలి. వీటన్నిటి గురించి 13 years నేను జాబ్ చేశాను. ఫుడ్ సేఫ్టీలో వేరియస్ రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నాను, వేరే స్టాండర్డ్స్కి లీడ్ ఆడిటర్ కోర్సెస్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో ఉన్న గ్యాప్ని ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఈ బిస్కెట్స్ అనేది ఏంటంటే మాస్ నుంచి క్లాస్ వరకు ఎవరైనా సరే కన్జ్యూమ్ చేసుకోగలరు. బిస్కెట్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తింటారు. సో ఆ ఎయిమ్తో నేను ఈ బిస్కెట్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు కమింగ్ టు ఏపీ, ఫ్యూచర్లో నేనేం వినాలనుకుంటున్నానంటే ఏపీలో ఉస్మానియా బిస్కెట్స్ అంటే నున్నలో ఒక కంపెనీ ఉంది, ఇది మాత్రమే వినపడాలి అనేది నా ఇంటెన్షన్ అండి. సో దాని గురించి నేను కష్టపడుతున్నాను. ఏ వ్యాపారమైనా ఆరంభంలో అడ్డంకులు సహజం. అనూష కూడా మార్కెటింగ్ రంగంలో తొలుత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయినా పట్టు వదలకుండా నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో స్థిరత్వం సాధించింది. 10 నెలల కాలంలోనే నెలకు 25 లక్షల టర్నోవర్ స్థాయికి చేరింది. తెలంగాణలో ఫేమస్ అయిన ఉస్మానియా బిస్కెట్ల రుచిని ఏపీ ప్రజలకు అందించాలన్న లక్ష్యం నెరవేర్చుకుంది. ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు చాలా ప్రీమియం క్వాలిటీ ఉస్మానియా బిస్కెట్స్ మనం ఇక్కడ నున్నలోనే తయారు చేస్తున్నాం. నేను ప్రజెంట్ ప్రొడక్ట్స్ని ఏపీ, తెలంగాణ మొత్తం మార్కెట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రన్ చేసేది కూడా ఎక్కువ లేడీసే ఉంటారు. జెంట్స్ ఒక 3 members ఉంటారు అంతే. ప్యాకింగ్ దగ్గర నుంచి మిషనరీ హ్యాండిల్ చేసి మొత్తం అంతా మార్కెట్కి తీసుకెళ్లి చేసే వరకు కూడా అంత లేడీస్తోనే నడిపిస్తున్నాను యూనిట్ని. 20 lakhs ప్యాకేజ్ వస్తా అంటే అంత ప్యాకేజ్ వదిలేసుకొని బిజినెస్లోకి వచ్చి స్ట్రగుల్ అవ్వడం, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బిజినెస్ స్టార్టింగ్లో కామన్. అది ఇప్పటికీ నేను చాలా స్ట్రగుల్ అవుతున్నా. బట్ స్టిల్
నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉండబట్టే నేను ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు రన్ చేసుకోగలుగుతున్నాను. ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ మా మదర్ సపోర్ట్ చేస్తారు, మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మా అక్క, మా పెద్దమ్మ వీళ్ళందరి సపోర్ట్తోనే నేను ఈ రోజు ఈ బిజినెస్ని ఇలా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాను. భవిష్యత్తులో వెరీ సూన్ నేను చాక్లెట్స్, కేక్స్ ఇవి కూడా లాంచ్ చేయబోతున్నాను. వీటితో పాటు శాండ్విచ్ బ్రెడ్, బర్గర్ బన్స్, ఈ కైండ్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా లాంచ్ చేయబోతున్నాను. అండ్ మేజర్ థింగ్ ఈజ్ మన దగ్గర నుంచి బిస్కెట్స్ని ఎక్స్పోర్ట్ చేద్దామని కూడా నేను ప్లాన్ చేస్తున్నానండి. అనూష బిస్కెట్స్ తయారీ యూనిట్లో 11 మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో ఎక్కువ మంది మహిళలే. ఒక 1 to 2 yearsలో బిస్కెట్స్ కంపెనీ అంటే విజయవాడలో ది టాప్ కంపెనీ బీవెల్ ఎంటర్ప్రైజెస్ అవ్వాలని దానికోసం నేను ఆ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా మార్కెట్లో కాంపిటేటివ్గా ఇస్తున్నాను. ఎక్కడైనా సరే నేను ఇచ్చే క్వాలిటీ అనేది మార్కెట్లో నేను ఇచ్చే రేటుకి ఎక్కడ దొరకదు. ది బెస్ట్ ఇస్తున్నాను నేను మార్కెట్లో అట్ ప్రెజెంట్ అయితే. దీన్ని నేను ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్గా రన్ చేసి ఒక 1 yearలో నా ఓన్ ప్రొడక్ట్స్తో నా ఓన్ అవుట్లెట్ కూడా నేను విజయవాడలో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. టర్న్ ఓవర్ అట్ ప్రెజెంట్ మంత్లీ 25 lakhs వరకు టర్న్ ఓవర్ తీయగలుగుతున్నానండి. మనం దగ్గర 20 వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ ఇస్తామండి. ఉస్మానియా, ఫ్రూట్, మల్టీగ్రెయిన్, మిల్లెట్, చాక్లెట్, పీనట్, కోకోనట్ ఇలాగా 20 వెరైటీస్ ఆఫ్ కుకీస్ తీస్తాము. ఇది కాక ఇప్పటి వరకు మార్కెట్లో లేని మొరింగా కుకీస్ కానివ్వండి, లేదంటే మింట్ కుకీస్ కానివ్వండి, ఇలాంటి కుకీస్, కొత్త కుకీస్ కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. డేట్ ఫిల్డ్ కుకీస్ ఇవన్నీ అంటే మార్కెట్లో లేని వెరైటీస్ మార్కెట్లోకి ఇవ్వాలి అలాంగ్ విత్ ఉస్మానియా బిస్కెట్స్. అట్ ప్రెసెంట్ నాకు 11 members ఉన్నారండి స్టాఫ్. అందులో మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ లేడీస్. తక్కువ సమయంలోనే మంచి వేతనంతో కూడిన ఉపాధి కల్పించిన అనూష పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాది మంగళగిరి కొల్ల, అక్కడి నుంచి వస్తాను నేను. రోజు పొద్దున్నే వచ్చేస్తాను 9 కల్లా, సాయంత్రం 6 కల్లా వెళ్ళిపోతాం. ఇక్కడ అందరితో ప్యాకింగ్ చేయించడం, లేబుల్స్, సీలింగు అవన్నీ మేము చేస్తాం. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంట్లో ఖాళీగా కూర్చోవటం కన్నా ఎంతో కొంత నెలకి 10-12 వేలు ఇచ్చినా దేనికో దానికి వస్తాయిగా మాకు. అందుకని వస్తున్నాం అంత దూరం నుంచి. అందరూ లేడీసే ఇక్కడ చేసేది. మేము, నా పేరు సౌజన్య, మా సిస్టరే అండి. ఇద్దరం కలిసి చేస్తాము. నేను ప్రొడక్షన్ చూస్తాను, మా సిస్టర్ మార్కెటింగ్ అది చూస్తుంది. కంపెనీ బాగానే ఉంటుంది, బాగానే చూసుకుంటారు. మార్కెటింగ్ బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు తెలంగాణ కూడా లేదు కాబట్టి మొత్తం ఏపీ, తెలంగాణ, ఇటు ఒరిస్సా వరకు మేమే సప్లై చేస్తాం. ప్రస్తుతం 20 రకాల బిస్కెట్లు తయారు చేస్తున్న అనూష భవిష్యత్తులో చాక్లెట్స్, కేక్స్, శాండ్విచ్, బర్గర్ వంటి ఫుడ్ ఐటమ్స్ తయారీలోకి అడుగు పెట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. మార్కెట్లో దొరికే సాధారణ ఉత్పత్తుల కంటే నాణ్యత, రుచిలో మెరుగైన ఆహారం అందించి ప్రజల మన్ననను పొందడమే ధ్యేయం అంటోంది.